వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్ అలాగే తెలంగాణ ఇంటర్కి సంబంధించినటువంటి సప్లై రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, ఎంసెట్ కౌన్సిలింగ్ లోపు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందా లేదా అని చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. సో మనకి తెలిసినటువంటి ఈరోజు ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలిసింది. ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంకి వస్తే ఏపీ తెలంగాణ రెండు స్టేట్స్లో కూడా అడ్వాన్స్ సప్లై ఎంట్రీ ఎగ్జామినేషన్స్ జరిగాయి. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అలాగే ఇంప్రూవ్మెంట్ కోసం అప్లై చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఈ కరెక్షన్స్ అనేది ఆల్రెడీ తెలంగాణలో స్టార్ట్ అయిపోయింది. గత వీడియోలో కూడా చెప్పాను తెలంగాణలో స్టార్ట్ అయిందని. అలాగే ఆంధ్రాలో కూడా ఆన్లైన్ కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఈ రెండింటి తాలూకా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చూస్తే ఆంధ్రాకు సంబంధించి బోర్డు అధికారులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అనేది 11th ఆర్ 12th కల్లా కంప్లీట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మనకి అక్కడి నుంచి చూసుకున్నట్టయితే ఒక ఆన్లైన్ కరెక్షన్లోనే స్కానింగ్ చేయడం, మార్క్స్ టోటలింగ్ చేయడం, అప్లోడింగ్ చేయడం, మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి అక్కడి నుంచి మరి ఇంకొక 1 week టైం అనేది కాకుండా వితిన్ 1 or 2 daysలో మనకు రిజల్ట్స్ అనేది వస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే June 15th లోపు 80% రిజల్ట్స్ అనేది మాత్రం ఏపీకి సంబంధించిన రిజల్ట్స్ అనేది వస్తుంది. ఇకపోతే తెలంగాణ స్టేట్లో చూసుకున్నట్టయితే అనేది మనకి కంప్లీట్ స్టార్ట్ అయిపోయింది. అది కూడా చాలా ఫాస్ట్గా కరెక్షన్ అనేది జరుగుతుంది. తెలంగాణ స్టేట్లో కూడా 10 నుంచి 13వ తారీఖు మధ్యలో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. సో ఈ ఓవరాల్గా ఎలా చూసుకున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్డ్ సప్లై రిజల్ట్స్ అనేవి ఈ నెల 15వ తారీఖు లోపు మ్యాక్సిమం 80% కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఎంసెట్ కౌన్సిలింగ్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం ఆ రిజల్ట్స్ అనేవి ఆ టైంకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఆ టైంకి మీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒకవేళ మీరు పాస్ అయ్యి ఎంసెట్ కౌన్సిలింగ్ కానీ మీరు సర్టిఫికేట్స్ అప్లై చేయవలసి వచ్చినప్పుడు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నటువంటి మార్క్స్ మెమోస్ని తీసుకెళ్ళి మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నట్టయితే తప్పకుండా నా నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను. అలాగే మీకు ఏదైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.